ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు సూర్యతేజ. నేను హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఈ ఆశ్రమానికి లెవెల్ 5కి చేయడానికి వచ్చాను నేను. సో ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇక్కడ గురుగారి శక్తి గ్రహించలేక ఇక్కడ అడిగిన ఒక క్వశ్చన్కి అంటే గురుగారు ఎనర్జీ పిక్స్ చూపెట్టారు. అవి చూపెట్టినప్పుడు అవి రియలా ఎడిటింగ్ అని అడిగారు. ఫస్ట్ టైం చేయలేకపోయాను ఎడిటింగ్ అనుకొని, నాకున్న అజ్ఞానంతో చేయలేకపోయాను. మళ్ళీ ఆయన శక్తి తెలిసి కూడా నాకు ఏంటంటే అయినా సరే చేయలేకపోయాను. అది 3 కారణాల వల్ల. మొదటిది అజ్ఞానం. ఈ ప్రపంచంలో మనం మాయలో బతుకుతున్నాం. సో ఆ మాయ కప్పబడిపోయి ఆ అజ్ఞానంతో నిజమేంటి సత్యమేంటో తెలుసుకోలేక ఆ అజ్ఞానంతో చేయలేపాల్సి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అహంకారం. ఆయనను మొదటిసారి చూసినప్పుడే ఈయనే నా గురువు అని ఫిక్స్ అయిన నాకు, ఎక్కడో 99% ఈయనే నా గురువు అని ఫిక్స్ అయిన నాకు, ఎక్కడో 1%, ఆ 1% డౌట్ కూడా పోవాలని, ఆ అహంకారాన్ని చంపాలని చేయలేపాను. మూడోది అసలైన శక్తి. ఆయన అసలైన శక్తి ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. ఆయన శక్తి అనంతం. ఇది నా స్వానుభవం. నేను ఫస్ట్ ఆయన్ని అందరిలాగే నమ్మలేదు. నేను నా గత అనుభవాల వల్ల జీవితంలో అంత తొందరగా ఏది నమ్మను. సో అది నమ్మలేదు. అది ఇప్పుడు అజ్ఞానం నుంచి కళ్ళు తెరుచుకొని సత్యం ఏంటో గ్రహిస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ బాధతో నేను 2 పూట్లు తిండి మానేసా. గురువుగారిని ఇంత బాధ పెట్టాను, ఏంటిది, ఎందుకు ఇలా చేశానని బాధతో అలా తిండి మానేశాను. నెక్స్ట్ రోజే శక్తిపాతం అన్నమాట. శక్తిపాతము గురువుగారు ఇస్తారు. ఆ శక్తిపాతము తీసుకోవడానికి కూర్చున్నాము. సంకల్పం చెప్పుకోండి అన్నారు. సరే అని అదే ఆకలితో సంకల్పం చెప్పుకుంటూ గురువుగారిని నాన్ స్టాప్ ఆయనే స్మరించుకుంటూ నిరంతర ధ్యానం చేస్తూ నా సంకల్పాన్ని చెప్పుకుంటూనే ఉన్నాను. సో ఏమైందో తెలీదు, ఏదో లాగేసింది లోపలికి లాగేసినట్టు అయిపోయింది. లోపలికి వెళ్ళిపోతున్నా సడన్గా చూస్తే నేవీ బ్లూ కలర్ అయిపోతుంది. మొత్తం నా అంతరంగం అంతా నేవీ బ్లూ అయిపోతుంది. నాకు ఏంటో అర్థం కాలేదు. ఏంటిది, ఏమవుతుంది అని అనుకునే లోపే లెఫ్ట్ సైడ్ చూశాక ఒక పెటల్ కనిపిస్తుంది. దాని మీద అక్షరాలు రాసున్నాయి. అది ఆజ్ఞాచక్రం. దాని లెఫ్ట్ సైడ్ భాగం కనిపించింది. అలానే గమనిస్తున్నా, అదే చాంటింగ్, ఆయన నామస్మరణతో గమనిస్తున్నా. పైన పర్పుల్లో ఏదో షైనింగ్ కొడుతుంది. ఇట్లా అని కొంచెం పైకి టిల్ట్ చేసుకున్నప్పుడు సహస్రార చక్రం. చాలా పెటల్స్ ఉన్నాయి దానిలో అక్షరాలు కూడా ఉన్నాయి. అదే ఇంకా అజ్ఞానం వీడలేదు అనుకుంటా. ఆ అక్షరాలు క్లియర్గా కనిపించలేదు, కానీ ప్యూర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్, సేమ్ యూనివర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో అదే బ్యాక్గ్రౌండ్, సహస్రార చక్రం 2 తిరుగుతూ ఉన్నాయి. నాకు అసలు మైండ్ బ్లాక్. ఎలా ఏంటిది, ఏం జరుగుతుంది నాతో, అసలు ఏం అర్థం కాలేదు. ఆ మూమెంట్ అసలు 100% చెప్తున్నాను, 1000% శరణాగతితో ఈయనే నా గురువు, ఈయన కోసమే అన్నీ ఫిక్స్ అయిపోయాను. ఇంకా అసలు ఇప్పుడు పూర్తి శరణాగతిలో ఉన్నాను. ఇది స్వానుభవంతోనే తెలుస్తుంది ఎవరికైనా సరే. ఈ మానవాళి కోసం ఆయన మోక్ష మార్గాన్ని మనందరికీ ఆ మహనీయుడు సులభతరం చేసి ఇస్తున్నాడు. ఆ బ్రహ్మ విద్య వెలకట్టలేనిది. అలాంటి వెలకట్టలేని బ్రహ్మ విద్యని ఏ వేళ లేకుండా ఉచితంగా అందరికి ఇస్తున్నారు. పొందడం పొందకపోవడం మన అదృష్టం, మన దురదృష్టంగా తీసుకోవాలంతే. ఆ మహత్తరమైన కార్యంలో నన్ను కూడా ఒక చిన్న భాగంలో శిష్యుడిగా రిసీవ్ చేసుకున్నందుకు ఆయనకి నేను సహస్రకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాయ నుంచి బయటపడి సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా తోటి జీవాత్మలకు నేను వేడుకుంటున్నాను. సదా మీ శిష్యుడు సూర్యతేజ. శివోహం.